జనరల్‌గా ఏంటంటే కొంతమంది యాంటీబయోటిక్స్ అనేటివి చాలా రెగ్యులర్‌గా వాడుతుంటారు. కొందరేమో అసలు వాడమని ప్రిస్క్రైబ్ చేసినా వాడరు. సో, వీటి ఎఫెక్ట్స్ ఫర్టిలిటీ మీద ఎలా ఉంటాయి అనేది చెప్తాం. సో, జనరల్‌గా కొంతమందికేంటంటే లేడీస్‌లో ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అలా ఉన్న వాళ్ళకి డాక్టర్‌ని ఒక గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళని ఎగ్జామిన్ చేసి ఆ వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్‌గా లేదు, ఏమన్నా పాథలాజికల్‌గా ఉంది అని అనుకున్నప్పుడు, లేదు అంటే కొందరికి ఎక్కువ అబ్డామినల్ పెయిన్ అలా ఉండి, స్కాన్‌లో ఏదైనా లోపల ఇన్ఫెక్షన్ ఉంది అని అనిపించినప్పుడు గనక, డాక్టర్ యాంటీబయోటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తే కంపల్సరీగా యూజ్ చేయాలి. ఎందుకు అంటే వాళ్ళకున్న ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. దానివల్ల కొంచెం బ్యారియర్స్‌గా ఉన్నవన్నీ కొంచెం ఫర్టిలిటీ కోసం యూజ్‌ఫుల్ అవుతాయన్నమాట. అలా కాకుండా కొందరు రెగ్యులర్‌గా ఏమి ఒకరోజు ఫీవరొచ్చినా, ఒకరోజు కాఫొచ్చినా, ఇలా అనవసరంగా రెగ్యులర్‌గా యాంటీబయోటిక్స్ అనేటివి వాళ్ళే తీసుకొని యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇది ఎంతవరకు కరెక్ట్? యాంటీబయోటిక్స్ అనేటివి నార్మల్‌గా ఇన్ఫెక్షియస్ బ్యాక్టీరియాతో పాటు మనకి బాడీలో కొన్ని అంటే యూజ్‌ఫుల్ బ్యాక్టీరియా గూడా ఉంటాయనమాట. లైక్ అవన్నీ ఇంటెస్టైనల్ మ్యూకోసాలో గానీ, ఇంకా రిప్రొడక్టివ్ ఆర్గాన్స్‌లో గానీ ఉంటాయి. సో, ఆ యూజ్‌ఫుల్ బ్యాక్టీరియాని గూడా ఇలా రిపీటెడ్‌గా యాంటీబయోటిక్స్ యూజ్ చేయడం వల్ల అవి గూడా ఆహ్, వాటిని తగ్గిపోతాయనమాట. దీనివల్ల ఫర్టిలిటీలో గూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో, యూట్రస్‌లో గానీ, వెజైనల్ వాల్‌లో గానీ ఉన్న యూజ్‌ఫుల్ మైక్రో బ్యాక్టీరియా గూడా డిక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళకి న్యాచురల్ సెక్రీషన్స్‌లో తక్కువ అవ్వడం, డ్రైనెస్ రావడము, ఇంకా జెంట్స్‌లో గూడా అలానే సెమినల్ ట్యూబ్స్‌లో ఉండే బ్యాక్టీరియా తగ్గడం వల్ల స్పెర్మ్ మోటిలిటీ ఎఫెక్ట్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో, వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీలో గానీ, లేదు ఐవీఎఫ్ చేసుకుంటున్న వాళ్ళలో గూడా ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కి గూడా ఆ యూజ్‌ఫుల్ బ్యాక్టీరియా అనేది చాలా అవసరం అనమాట. అన్నెసెసరీగా వాడే వాళ్ళకి దానివల్ల ఆ యూజ్‌ఫుల్ బ్యాక్టీరియా గూడా తగ్గుతుంది. దీనివల్ల రిజల్ట్స్ అనేటివి ఎఫెక్ట్ అవుతాయి. సో, ఎప్పుడైనా సరే యాంటీబయోటిక్స్ అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడే వాడాలి. ప్రిస్క్రైబ్ చేస్తే కంపల్సరీగా వాడాలి. ప్లస్ అన్నెసెసరీగా వాళ్ళకి వాళ్ళే ఓవర్ ద కౌంటర్ ఎళ్లి ఎప్పుడు యాంటీబయోటిక్స్ అనేవి యూజ్ చేయకూడదనమాట. ఎప్పుడైనా ఒక ఫిజిషియన్ గానీ, గైనకాలజిస్ట్ గానీ యాంటీబయోటిక్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడే యూజ్ చేయాలి. సో, ఈ హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ కూడా మీకు అందరికీ అర్థమైందని కోరుకుంటున్నాను. హోప్ దిస్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్. థాంక్ యూ వెరీ మచ్.